హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి తొలి ఏకాదశి స్పెషల్ జొన్న పేలాల పిండి. హిందువుల తొలి పండుగ ఈ తొలి ఏకాదశి ఫ్రెండ్స్. విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టుకుంటారు ఈ జొన్న పేలాల పిండిని. తర్వాత మనం ప్రసాదంగా తీసుకుంటాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జొన్నల్లో ఫైబర్ అయితే అధికంగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఈ జొన్న పేలాల పిండి చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మనము ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనమైతే ఆ జొన్నల్ని అయితే వేసుకోవాలి. ఆ జొన్నల్ని మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా ఉడికించుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొన్ని ఆ జొన్నల్లో సరిగా లేనటివి అయితే పైకి అలా తేలుతాయి అన్నమాట. అప్పుడు మనం ఆ జొన్నల్ని కొన్ని తీసివేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ఉడికిన జొన్నలను తీసుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జాలిగిని తీసుకొని దాంట్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ ఉడికిన జొన్నల్ని మనం వచ్చేసి ఆ క్లాత్ మీద బాగా పరుచుకోవాలి. బాగా ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఒక 2 to 3 hours అయితే బాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవైతే బాగా ఆరిపోయాయి. చూడండి, తర్వాత జొన్నల్ని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఈ జొన్న పేలాల పిండికి కావలసిన పదార్థాలు: 1 కప్పు అయితే జొన్నలు, అలాగే 3/4 కప్పు అయితే బెల్లం, అలాగే 1 కప్పు వచ్చేసి కొబ్బరి, తర్వాత శనగలు, అలాగే యాలకులు, అలాగే సన్నగా మనం కట్ చేసి పెట్టుకున్న బాదం అండ్ జీడిపప్పు. ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఒక మందపాటి గిన్నె తీసుకొని మనం హై ఫ్లేమ్ పెట్టుకొని ఆ జొన్నలను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అవి బాగా పాపప్ అవ్వాలి. ఇప్పుడు మనం దాని మీద మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పాపప్ చూడండి ఎలా అవుతున్నాయో. మనమైతే 1 కప్పు అయితే జొన్నలు తీసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం ఒకేసారి వేసి పాపప్ చేసుకోకూడదు. మనం ఏంటంటే కొన్ని వేసుకొని అలా పేలాలుగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. జొన్న పేలాలు చూడండి ఎలా రెడీ అవుతున్నాయో. ఇలా రెడీ చేసుకోవాలి. అలా ఒక 2 to 3 times అలా వేసుకొని మనం జొన్న పేలాలుగా రెడీ చేసుకోవాలి ఫస్ట్.
జొన్న పేలాలు అయితే మనకి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మనం నెయ్యి వేసుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఇక బాదం అండ్ జీడిపప్పు పీసెస్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ దూరగా ఫ్రై చేసిన తర్వాత దాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనము ఇక జొన్న పేలాలను వేసుకోవాలి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకూడదండి, కొంచెం బరకగా ఇలా చేసుకోవాలి. తర్వాత మనం దాంట్లోకి సన్నగా తురుముకున్న బెల్లం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం వేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఆ మిశ్రమాన్ని మనం దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి పిండి అయితే సాఫ్ట్గా వచ్చింది. జొన్నలు అయితే 2 రకాలు ఉంటాయి, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు. నేనైతే తెల్ల జొన్నలు తీసుకున్నాను. ఏ జొన్నలు తీసుకున్నా కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకున్నాం. తర్వాత దాంట్లోకి యాలకులు వేసుకున్నాం. అదేవిధంగా శనగలు అయితే వేసుకున్నాం. వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమంలోకి దీన్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ద్వారగా ఫ్రై చేసుకున్న ఇక జీడిపప్పు అండ్ బాదం పప్పు పలుకులను అయితే దాని మీద వేసుకొని అలా బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన యొక్క జొన్న పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసేయండి. ఇదే విధంగా ప్రాసెస్ ఫాలో అయిపోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.